ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేనేజరు ఏటేమన్నా తీసుకొచ్చా? నా ఫ్రెండ్ అండి, పేరు ఓమరాజా. అయితే ఏం బీకుతాడో? మీరేం బీకమంటే బీకుతాను సార్. టేక్ ఇట్ సార్. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. ఆ గురువు గారి మీద ఎవడన్నా చెయ్యేశాడో ప్రాణాలు పోతాయంతే. ఎవడగా? ఆయనకే. మీరు సారీ చెప్పకపోతే నన్ను నా ప్రేమను కాదంటుంది. చెప్తే నా ప్రేమ నిలబడుతుందిరా. లేకపోతే పడుకుంటుందా? చెప్పినంత తేలిక కాదురా. ప్రేమ అనేది ఫెవికాల్ లాంటిది, ఒక్కసారి అంటుకుంటే వదలదు. అయితే ఏది ఎక్కడ అంటుకోలేదే? ఐఎమ్ సీరియస్. అయితే డాక్టర్ చూపించుకో. ఏంటంటే మన లేడీస్ లేట్గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళు రెడీ. తోడలుడు గారు బాగా చూసుకోండి కాబోయే భార్యని. అమ్మాయి బాగుందండి. ఎలా ఉందిరా అమ్మాయి? అన్నం తింటాం గానీ అందం తినంగా. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండి అమ్మా. చెప్పి చెప్పి నాకు ఇసుగు వచ్చేసింది అంటే. చెప్పు. ఐ లవ్ యు గాయత్రి. వాసు ఏంటిది? రోజ్ గాయత్రి. మీ కార్ ఇంజన్ చాలా స్మూత్ గా ఉంది. మీరు ఏ ఆయిల్ వాడతారో చెప్తే మా కస్టమర్స్ కి అదే ఆయిల్ రికమెండ్ చేద్దామని. నవరత్న హెయిర్ ఆయిల్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆర్డర్ రావట్లేదంట. ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి అంటున్నావుగా. జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. వాడేబడ్రా ఇష్టం లేదంటానికి. వాళ్ళ డాడీ చూడు, ఎంగేజ్మెంట్ నువ్వు చేసుకున్నావు కాబట్టి కనీసం పెళ్ళైన వెంకటలక్ష్మి చేసుకునేవో కాదు. కూడదంటే అండి వారానికి ఒక రోజు నీ దగ్గర పంపిస్తాం. శోభనం కూడా చేసుకో. మల్లేశ్వరి, వాళ్ళు చెప్పినట్టు నిజంగానే వెంకటలక్ష్మికి పెళ్లి కాలేదా? కాకపోతే ఇంత జరిగాక నన్ను కాదని వెళ్ళి దాన్ని చేసుకుంటావా? కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు చందమామ అంటే అమ్మాయి కావాలి. అంటే ఏంట్రా, రాత్రి వచ్చి పగలు వెళ్ళిపోవాలా? అప్పటి పురాణాల నుండి ఇప్పుడు సినిమాల దాకా భర్తలంతా బేవరసుకున్నా భార్యలంతా భక్తితో ఉంటారా. కానీ నీకెక్కడ దొరికిందిరా ఈ పోరంబోకు? ప్రేమించినందుకు నాది వస్తా అంటారు, హెల్ప్ చేసినందుకు నా ఫ్రెండ్స్ అందుకు వస్తా అంటారు. మీరు ఇట్లా కోసుకుంటా పోతే ఎవరిది మిగులుతుంది సార్? కోసిన వాడిది మిగులుతుంది. అమ్మాయి ఎక్కడరా? మాకు తెలియదు సార్. అమ్మాయి ఎక్కడా? మాకు తెలియదు సార్. చెప్పిందే చెప్తారేంట్రా? మీరు అడిగింది అడుగుతున్నారు. మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? బస్ కోసం వెయిట్ చేస్తాం. జనం ఏరి? బస్ ఎక్కితే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్లు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడుంది. అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి, బాలసుబ్రహ్మణ్యం అలా పాడతా. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. కావ్యంలో చేస్తున్నా. నువ్వురా? అమ్మలో చేస్తున్నా. కావ్యవల్లమ్మనా? పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నది, పోతే అయిపోతావు చెప్తున్నా. ఇష్టం వచ్చేసింది పోలీస్ స్టేషన్ దగ్గరైంది. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. వెనక నుంచి పోనీ అన్న దూరం అవుతుంది. సుబ్బారావు ఎప్పుడు సుబ్బారావు అంటాడు. వాడి వీడియో ఏమన్నా వీడి దగ్గర ఉందా? వీడియోలో వాడి దగ్గర ఉన్నాయి సార్. రోజు షూటింగ్ లాస్ట్ డేట్ పుట్టేయమంటారా? డైరెక్టర్నా? మీ పేరు అడగడం మర్చిపోయాను. భాస్కర్. సైలెంట్. టీ ఉండదు కదా సార్ భాస్కర్ లో, అందుకే సైలెంట్ సార్. వస్తువులు పాతబడి కొద్దీ వాటి మీద ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళు ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. నుంచి ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఏ గదిలోనూ లైట్లు వెలగకూడదు, ఎవ్వరూ పేకాడాడకూడదు, ముఖ్యంగా ఎవ్వరూ మందు కొట్టకూడదు. అమ్మాయిలు ఓకే కదమ్మా? ఏంట్రా మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో. టిఫిన్ చేయడం అయిందా? స్కూల్కి బయలుదేరాం. డాడీ
మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు రా. మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నేను పిలవలేదు, అరిచాను. ఇదేదో క్యాప్షన్ బాగుందే, కానీ నీ సెలక్షనే బాగాలేదు. మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా.